ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం పాత బత్తలపల్లి పంచాయతీలో ఉమ్మడి కూటమి అభ్యర్థి ఈ సందర్భంగా రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని, ప్రజలందరూ నా కుటుంబంతో సమానమని చెప్పుకొచ్చారు. అనంతరం పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ, గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం శూన్యమని. గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం శూన్యమని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఆదుకునే విధంగా ఎన్నో సమస్యలు తీసుకురాగల సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. పుట్టపర్తి నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి పల్లె సింధూరం మాట్లాడుతూ, అక్క వాళ్ళ పాప మా ఇంట్లోనే 3 ఏళ్ళగా ఉంది. మా ఇంట్లో బిడ్డ పాప. సో మీరంతా కూడా మా కుటుంబీకులే. థ్యాంక్ యూ. చూస్తుంటే గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే మన పుట్టపర్తి నియోజకవర్గమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అభివృద్ధి అనే పదానికి ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి కూడా ఎక్కడ లేకోకుండా పోయింది. ఒక రోడ్డు వేయలేదు, ఒక స్ట్రీట్ లైట్ వేయలేదు, ఒక చెరువు నింపలేదు. ఏ రకమైన అభివృద్ధి పని మన చుట్టుపక్కల కనపడట్లేదు. మన పిల్లలకి ఎక్కడైనా మంచి ఉద్యోగాలు వచ్చాయా? చెప్పుకునే కూడా ఎక్కడ లేవు. అప్పడాల మార్కెట్, ఇదేంటి వడియాల మార్కెట్, చేపల షాపు, మటన్ మార్కెట్లో ఇచ్చారు ఉద్యోగాలు. ఇలాంటి ఉద్యోగాల కోసమా మనం మన పిల్లల్ని చదివిస్తుండేది కాదు. గత 5 సంవత్సరాలు చూసుకోండి. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మన పక్కనే కియా వచ్చింది. మీ ఊర్లలో నుంచి ఎంతమంది వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసి వస్తున్నారో మీకే తెలుసు. కియాలో 50,000 పైన ఉద్యోగాలు వచ్చినాయి ఆ కియా ఇండస్ట్రీతోనే. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీరు చూసుకుంటే ఐటీ రంగం ఎంతో గొప్పగా వచ్చింది. హైదరాబాద్ అలాంటి చోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక గొప్ప నగరంగా నిలిచింది. ఇలాంటి ఒకటి రావాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇప్పుడు మన పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి గొప్ప విజనరీ లీడర్ అక్కడ పైన కూర్చోవాలి. అలాంటిది జరగాలి అంటే మీ అందరి ఆదరణ కావాలి. ఈ మే 13న ఖచ్చితంగా మీకు సైకిల్ గుర్తు మాత్రమే కనపడాలని కోరుకుంటున్నాను. ఈవీఎం మెషిన్లో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే. మీరు చూసుకుంటే గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి జరగలేదు, సంక్షేమం కూడా జరగలేదు. సంక్షేమం అని చెప్పి నవరత్నాలు ప్రకటించారు, కానీ అందులో నా మద్య నిషేధం అని చెప్పి మద్య నిషేధం జరగలేదు. కల్తీ బ్రాండ్లు మాత్రమే అమ్మారు ఈ 5 సంవత్సరాలు. కేజీ నుంచి పీజీ దాకా పూర్తిగా ఫ్రీగా విద్య అందిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అసలు విద్యనే, పీజీ కోర్సులకి ఫీ రియంబర్స్మెంటే లేకోకుండా చేశారు. ధరలు ఎంత పెరిగిపోయినాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ బస్ ఛార్జీలు ఎంతగా పెరిగిపోయినాయి, మన కరెంట్ ఛార్జీలు ఎంతగా పెరిగిపోయినాయి ఒక్కసారి చూడండి. అన్ని ధరలు పెరిగి ఒక సామాన్యమైన మనిషి సరిగ్గా ఒక రోజు గడుపుకోలేని పరిస్థితి ఇప్పుడు మనం. ఇవన్నీ మారి మన భవిష్యత్తు బాగుండాలంటే మీకు అందరికీ అర్థిస్తున్నాను. ఈ రాబోయే మే 13న ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సినగా కోరుతున్నాను. అక్కడ పైన రాబోయే చంద్రబాబు నాయుడు గారే ఇక్కడ పుట్టపర్తి గడ్డ మీద కూడా వచ్చేది పసుపు జెండానే అని ఒక్కసారి చెప్పండి. ఏ గుర్తుకన్నా మీ ఓటు? ఇంకోసారి. థ్యాంక్ యూ అన్నా.